అవుతుంది సార్. సార్ 5 పైసలు ఉంటే వేయండి సార్. అడుక్కు తినడంలో కూడా దర్జనం. చొక్కా పట్టుకుంటావు చొక్కా. యావయ్యా నువ్వు మనిషివా పశువా? చిన్నపిల్లలు పెట్టుకుని పడదొస్తావా? వచ్చాడయ్యా పెద్ద ధర్మాత్ముడు. నీకంత జాలిగా ఉంటే నెత్తి మీద పెట్టుకో. ఏమా ఎవరు విన్నా? నువ్వు అమ్మలు కదూ? నువ్వు రిక్షా అభివు కదూ? అవునమ్మా. ఎందుకు పారిపోతున్నావు? అబ్బి నేను బిచ్చెత్తుకుంటున్నానని అమ్మతో చెప్పొద్దు. నువ్వు బిచ్చరెత్తుకుంటున్నావా? ఏమ్మా అంత కర్మమే వచ్చింది? ఆకలిస్తుంది అబ్బి. అన్నం తిని 2 రోజులైంది. 2 రోజులు? అయ్యో పదప్ప పద. యావయ్యా 1 డజన్ అరటిపళ్ళు తొందరగా. ఆ పాపు ఇదే మా ఇల్లు. ఇదా ఈ పూరిపాక? ఇదిగో తీసుకెళ్ళి అమ్మకి. అమ్మా ఇదిగో అమ్మా నేనేం తెచ్చానో చూడు. ఇవన్నీ ఎవరు కొనిచ్చారు? నువ్వెవరినైనా చేసాచి అడిగావా? అమ్మా పాపని అడగలేదు, నేనే కొనిచ్చాను. అయ్యా మీరెవరో ఏమి, మేమెంత పేదవాళ్ళమైనా మర్యాదగా బ్రతుకుతున్నాం. మీ దాన ధర్మాలతో మా అభిమానాన్ని చంపడానికి ప్రయత్నించకండి. దయచేసి తీసుకువెళ్ళండి. అమ్మా ఎందుకమ్మా అంత మాట అంటారు? నేను ఎవరినో కాదమ్మా, అబ్బిని, రిక్షా అబ్బిని. అమ్మా అమ్మా ఏమిటమ్మా ఈ ఘోరం? ఏమిటమ్మా ఈ అన్యాయం? నేను చూస్తున్నది కళ నిజమా? జరిగిందంతా కళ, జరుగుతున్నదే నిజం. ఏమిటమ్మా ఇది? మనిషికి సరి మంచి చెడు న్యాయం అన్యాయం తెలియదంటారు. ఆ దేవుడికి కూడా తెలియకుండా పోవాలా? ఈ స్థితిలో నా మిమ్మల్ని చూడాలి. మహారాణిలా బ్రతికిన మీరు రాజు పోయిన తర్వాత రాణిగతి ఇంకేమవుతుంది? ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ బ్రతికిన ఆయన మమ్మల్ని బ్రతికినంత కాలం ఏడవమని వెళ్ళిపోయారు. ఎలా పోయారమ్మా? ఆ పుణ్యాత్ముడికి ఏ ఆపదొచ్చిందమ్మా? ఆయన మంచితనమే ఆయన్ని ముంచేసింది, మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చింది. 10 లక్షలు అప్పు చేసి స్నేహితుడితో కలిసి ఏదో కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఆ స్నేహితుడు మోసం చేశాడు. ఆ ద్రోహానికి తట్టుకోలేక ఆయన గుండె ఆగిపోయింది. చేసిన అప్పు ఉన్న ఆస్తిని మింగింది. విధి నా పసుపు కుంకుమను తిడిచేసింది. అంతేనమ్మా, అంతే. భగవంతుడు ఎప్పుడు మంచి వాళ్ళకి అన్యాయం చేస్తాడు. కానీ ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదయ్యా. అలా అనుకునుంటే నా బిడ్డని పాలన్నంతో పెంచేదాన్ని కాదు, గంజి నీళ్లతో పెంచేదాన్ని. ఇకనైనా మమ్మల్ని కష్టాలకు అలవాటు పడి తీసుకెళ్ళి. అమ్మా అమ్మా మీరు నన్ను పరాయవాడిగా చూస్తున్నారు. వద్దమ్మా, నన్ను అట్లా వేరు చేయొద్దు. నేను మీ అబ్బిని, మీ ఉప్పు తిన్నవాడిని. ఆ రోజుల్లో మీరు బాగున్న రోజుల్లో మీ ఆశ్చర్య కాదమ్మా నేను చూసింది, మీ గొప్ప మనసును చూశాను. అయ్యగారు నన్ను తమ్ముడు అని పిలిచినప్పుడు ఆయనలో దేవుడు చూశాను. మీరు మీ బిడ్డతో సమానంగా నాకు అన్నం పెట్టినప్పుడు మీలో తల్లిని చూశాను. అదంతా ఎట్లా మర్చిపోగలమ్మా? అమ్మా వద్దమ్మా, వాటిని తీసుకోండి, దయచేసి తీసుకోండి అమ్మా. వస్తానమ్మా. అబ్బి మళ్ళీ వస్తావా? వస్తారమ్మలు, వస్తాను. బాగున్నావా? బాగానే ఉంటావు, హోటల్లో ఉంటున్నావు. మరి ఇదిగో దీని నిండా చట్నీను
దీని నిండా సాంబార్ పాటలు చేసి నా చేత తాగించు. మరి ఇడ్లీలా? ఇడ్లీ తినడం మానేశాను. ఇడ్లీ లేకపోతే సాంబార్ చట్నీ హీరో. నీ కర్మ ఆ రుచి పరం చేసుకో. ఇవ్వడం బాగానే ఉంది బాబు. ఆ? చెల్లి బాబు చూడు, నీ ఖాతా ఇప్పటికే 13 రూపాయలు అయింది. ఇక నీకు ఇచ్చేది లేదు. పో. 13 రూపాయల ఆ. తీర్తేరా ఆటదా నెంబర్ మంచి కాదు. అందుకునేరా నీ ఖాతా అంతతో కట్టించాను. బాబే నువ్వు అలాంటి అలా చెప్పు. అమావాస్యకి 10 మందికి అన్నదానం చేస్తున్నావు కదా, ముద్దుగా ఉంటాను. అందులో నేను ఒకరిని అనుకో. అలాగా? అనుకో. అలాగే చూడు, ఆ, ఆదివారం నీ కొట్టు కట్టేస్తాను కదా. ఆ. ఇవాళ ఆదివారం. అలాగే అనుకుంటా. ఏ బాబోయ్, నువ్వు ఆదివారం అనుకోమని అనుకో, నాకు శనివారం అయిపోతుంది. కొంచెం చట్నీ సాంబార్ పార్క్. ఎర్రా. అదేంటి వరాలు, నువ్వే నాకు వచ్చేస్తావు రిక్షా? అదో మా కడుపు కొట్టాలని చూస్తుండు. నా కడుపు మండి నేను ఏడుస్తుంటే మధ్య మీ ఏడుపు ఏమిటి? ఆ దొంగ రాస్కెల్, ఆ దగుల్బాజీ, ఆ ఢిల్లీ గారు కనిపించాలే. ఈవేళ వాడి రక్తం కళ్ళ చూస్తాను. వాడి రక్తం కళ్ళ చూస్తానంటే నువ్వు వణిగిపోతావు ఎందుకయ్యా? ఏనండి, నా కాళ్ళకి శనిగాడి పట్టాడు. ఇంతకీ ఏం జరిగింది వరాలు? ఏం చెప్పమంటావు బాబయ్య? ఆ ఢిల్లీ గాడు 4 రోజుల నుంచి రిక్షా బాడుగు ఇవ్వటం లేదు. ఎలాగైనా సరే ఈవేళ వాడి అంతు తేల్చుకుందామని ఊరంతా గాలించి చివరకు రైల్వే స్టేషన్ దగ్గర పట్టుకుంటే రిక్షా వాడు నా చేతికిచ్చి లగేజ్ తీసుకొని ఇప్పుడే వస్తానని చెప్పి రైల్వే స్టేషన్ లెక్కి వెళ్ళాడు. ఇంకా వస్తాడని చెప్పి ఆ రోడ్డు పక్కన రిక్షా పెట్టుకొని కూర్చున్నాను. ఇంతలో వచ్చాడు. ఎవరు? ఢిల్లీ కాదు, పోలీస్ కానిస్టేబుల్. ఇంతలా ఉన్నాడు. ఏయ్ రిక్షా అన్నాడు. ఉలిక్కిపడి లేచాను. ఎగిరి రిక్షాలో కూర్చున్నాడు. పోనీ రిక్షా అన్నాడు. సరే వచ్చిన ఛాన్స్ ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పి అందుకు పూనుకున్నాడు. సరాసరి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాడు. ఆపు రిక్షా అన్నాడు. ఆపాను. రూపాయికి అన్నాడు. వెళ్ళాను. ఇవ్వు 3 రూపాయలు అన్నాడు. సరేనే రిక్షా బాడికి 2 రూపాయలు ఇస్తాడేమో, చిల్లర లేదేమో, 3 రూపాయలు ఇస్తే 5 రూపాయలు ఇస్తాడు కదా అనుకుని ఇచ్చేసా. రిక్షా రాంగ్ సైడ్ లో పెట్టావు. 3 రూపాయలు ఫైన్. దానికి సరిపోయింది. లైసెన్స్ చూపెట్టి మరి రిక్షా పట్టుకెళ్ళు అన్నాడు. బాబోయ్ నేను రిక్షా లాగేవాడిని కాదు. నేను రిక్షా యజమాని తండ్రి అని చెప్పి కాళ్ళ పడి వాడిని ఒప్పించి మధ్యలో ఆడుకొని బయటకు వచ్చేటప్పటికి ఎందుకు నవ్వుతారు? వాళ్ళు ఊళ్ళో వైపు నడుస్తాను. ఇంతవరకు నేను ఎవరిని జరగలేదు, మిమ్మల్ని అసలు అడగలేదు. ఎలాగైనా సరే ఈవేళ సాయంకాలంలో ఢిల్లీకి నాకు పట్టి పెట్టరా. ఆ ఢిల్లీ గారిని అట్టుకోవాలంటే నేను ఢిల్లీ అలా పైసలు ఎవరిస్తుంది? కానీ ఆడ చోట ఉంటాడేంటి? ఆ నెతగారంటే ఊరంతా తిరగాల. గిరాకీలు ఈవేళ మీ రిక్షా అర్థం నాకు ఇవ్వక్కర్లేదురా. నేను వద్దు సరేనా బాబా? మరి మా కడుపులో కడుపు ఎప్పుడు ఉండే కడుపే కదట్రా. సరే మనిషికి 1 రూపాయి ఇస్తాను. ఢిల్లీ డబ్బు మహత్యం. రే ఢిల్లీ, ఇంకెక్కడ తప్పించుకుంటావురా నువ్వు? 4 రూపాయలు ఇచ్చాను, 3 మనుషులే వెళ్ళారు. మరి 4వ రూపాయి ఏమయ్యా? నువ్వేదో మంచివాడు అనుకున్నాను. ఈ బుద్ధులు ఎప్పటి నుంచా నీకు? చూడు, స్పెషల్ టీ